ఈ దినం మనం మంచి క్రియలు అనేటువంటి అంశం గురించి మనం వినబోతూ ఉన్నాం ప్రియులారా. బైబిల్ తెరిచి ఒక వాక్య భాగాన్ని చదువుకున్న తర్వాత మనం ధ్యానంలోనికి వెళ్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. ఇది యెహోషాపాతు అనేటువంటి రాజుకు దేవుడు సెలవిచ్చినటువంటి మాట. నీ యందు మంచి క్రియలు కనబడుచు ఉన్నవి. మంచి పేరు కోసం పరితపించేవారు ఎట్లా ఉంటారు? మంచి పేరు కోసం వ్యక్తులు, దేశాలు, రాజకీయ పార్టీలు కూడా ఈ రోజుల్లో పోటీ పడుతూ ఉన్నాయి. అలాగుననే మంచి క్రియలు, మంచి పనులు, ఈ మంచి క్రియలు, మంచి పనులు ఎవరు చేస్తారంటే దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నటువంటి వాళ్ళే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారే, దేవుని యొక్క ప్రజలుగా ఉన్నటువంటి వారే, దేవుని చేత నియమించబడినటువంటి వారే. కనుక ప్రియులరా, మంచి పనులు. ఈ లోకంలో పేరు కోసం పరితపించేటువంటి వారు ఉన్నారు. పేరు కోసం మంచి పనులు చేయొచ్చేమో కానీ పేరు ఆశించకుండా మంచి పనులు చేసేవారు ఉన్నారు ప్రియులారా. దేవుడు అన్నాడు యెహోషాపాతుతో, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడని, ప్రతి ఒక్కరూ చేయు పనులు ఆయన ఎరిగి ఉన్నాడని మనం గ్రహించాలి. మరి నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి అని దేవుడు అన్నాడు అంటే చెడ్డ క్రియలు కూడా కనబడతాయి కదా ఆయనకి. మంచి క్రియలు కనబడితే అటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు. చెడ్డ క్రియలు కనబడితే అటువంటి వారిని దేవుడు శిక్షిస్తాడు, దండిస్తాడు ప్రియులారా. యెహోషాపాతు అనేటువంటి రాజు గురించి మనం విందాం. బైబిల్ గ్రంథంలో యెహోషాపాతు అనేటువంటి రాజు యూదులకు, లేకపోతే యూదా సామ్రాజ్యానికి, యూదా ప్రజలకు, యూదా వంశానికి ఆయన రాజుగా ఉంటా వచ్చాడు ప్రియులారా. అయితే అతని తండ్రి ఎవరు అంటే ఆష. ఆష అనేటువంటి యెహోషాపాతు తండ్రి కూడా మంచిగానే పరిపాలన చేశాడు. వీరందరికీ కూడా మూల పురుషుడు ఎవరు అంటే దావీదు. దావీదు నడిచినటువంటి మంచి మార్గములలో వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వచ్చారు ప్రియులారా. ప్రధానంగా మరి యెహోషాపాతు గురించి చెప్పాలి అంటే ఆయన భక్తి, అలాగున్నే మరియు విశ్వాసం ఎంతో గొప్పది ప్రియులారా. ఆయన భక్తితో జీవించి గొప్ప విజయాలు తన రాజ్యములో సంతరించుకున్నాడు, లేకపోతే ఆయన యొక్క రాజ్యములో సంపాదించుకున్నాడు ప్రియులారా. తన ప్రజలందరికీ కూడా మేలుకరమైనటువంటి రాజుగా, దీవెనకరమైనటువంటి రాజుగా ఉన్నాడు. చూసారా, మంచివాడు తన పిల్లలకు ఆస్తిని సమకూర్చేవాడట. మంచివాడు తన కుటుంబపు వారి యొక్క దీవెనలు పొందుకుంటాడట. మంచివాడు దేవుని చేత ఆశీర్వదించబడతాడట. ఇంతకీ మన యొక్క జీవిత విధానాన్ని
ప్రతిపాదించేటువంటిది ఏంటి అంటే మన క్రియలే. మన క్రియలు మంచివైతే ఇంకా ఉన్నతమైనటువంటి మంచి దశలోనికి వెళ్తాం. మన క్రియలు చెడ్డవైతే మనం అంతకంతకు కూడా మరి పతనమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుడు అన్నాడు యేషోపాతుతో, నీ యందు మంచి క్రియలు కనబడుచు ఉన్నవి. హల్లెలూయా. ఒక పేపర్ తీసుకోండి. మంచి లక్షణాలు, చెడు లక్షణాలు అని 2 కాలమ్స్ పెట్టుకోండి. మీరెవరో మీకే తెలుస్తుంది. మీరు ఎంత మంచి పనులు చేస్తున్నారో, ఎన్ని చెడు కార్యాలు చేస్తున్నారు, ఎన్ని మంచి తలంపులు మీకున్నవో, ఎన్ని చెడు తలంపులు మీకున్నవో రాసుకోండి ప్రియులరా. ఎవరో మీ గురించి చెప్పనవసరం లేదు. చివరిగా మీకు వచ్చినటువంటి ఫలితాన్ని బట్టి మీరు మంచివారో చెడ్డవారో మీకే తెలిసిపోతుంది. దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఏమంటున్నాడు అనేటువంటి విషయం కూడా మీకు తెలిసిపోద్ది ప్రియులారా. అయితే ఈ యెహోషాపాతు చేసినటువంటి పని ఏది మంచిదిగా దేవుని యొక్క దృష్టికి కనబడిందో దాన్ని స్పష్టంగా బైబిల్ తెలియజేసింది. ఇప్పుడు మనం చదువుకున్న వచనములోనే 19వ అధ్యాయం 3వ వచనములో, దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీవు దేవతా స్తంభములను తీసివేసి ఉన్నావు. ప్రియులరా, ఇజ్రాయేలు ప్రజలు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి వారు. ఏమండి, నిజ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, సర్వ సత్యములో నడిపించబడుతూ ఉన్నటువంటి వారు. అయితే ఈ లోకంలో ఉండేటువంటి అన్యజనులకు ఆ విశ్వాసం లేదు, ఆ నమ్మకం లేదు. ఆ యెహోవా దేవుని ఎరుగనందు చేత వారికి నచ్చిన దేవతలను, వారికి నచ్చిన దేవుళ్ళను కొలుస్తూ ఆరాధన చేస్తూ ఉండేవారు. అటువంటి వారిలో బయలు అనబడినటువంటి ఒక దేవత, ఒక స్తంభాన్ని నిలబెట్టడం, దానికి పేరు పెట్టడం, ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ దేవీ దేవతల పేరట వారు ఏం చేస్తూ ఉండేవారంటే పూజలు నిర్వహిస్తూ ఉండేవారు. అయితే ప్రియులరా, ఇజ్రాయేలీయుల యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి సిదోనీయులు లేకపోతే ఫిలిస్తీయులు, మరి ఇజ్రాయేలు ఉన్నటువంటి ప్రదేశంలో మోయాబీయులు అనేటువంటి వారు ఏం చేస్తూ ఉండేవారంటే వారి యొక్క ప్రధాన దేవతగా, ప్రధాన దేవుడిగా బయలును ఆరాధన చేస్తూ ఉండేవారు ప్రియులరా. అయితే ఈ బయలును ఆరాధించడానికి గల కారణం ఏమిటి అంటే, ఈ బయలును వాళ్ళు ఏమనేవారు అంటే ప్రభువు అనేవారు, లేకపోతే యజమానుడు అని అనేవారు ప్రియులరా. ప్రభు ఎవరు? బైబిల్ ఏమని చెప్తుంది? ఏమండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. ఏమండి, క్రీస్తే ప్రభువై ఉన్నాడు అని బైబిల్ మనకి సెలవిస్తుంది. అంటే ప్రభువు అనగా అధిపతి, అధికారి. యజమానుడు అనేటువంటి మాటకు కూడా అధిపతి, అధికారి అనేటువంటి అర్థం ఇస్తూ ఉంది. వారు బయలును ప్రభువు అన్నారు, వారు బయలును యజమానుడు అన్నారు. అంతేకాకుండా బయలు గురించి వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం ఏంటి అంటే వర్షాలు కురిపిస్తుంది, పంటలు సమృద్ధిగా పండిస్తుంది, అంతేకాకుండా సంతానోత్పత్తి కూడా కలుగజేస్తుంది అని ఆ రోజుల్లో కనాను దేశములో ఉండేటువంటి ప్రియులరా సిదోనీయులు, ఫిలిస్తీయులు, అలాగనే మోయాబీయులు అనేటువంటి వారు విశ్వసిస్తూ వచ్చారు ప్రియులరా. ఈ రోజుల్లో మనం అంటున్నాం కదా, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి ఆచారం వాళ్ళది, ఎవరి దేవుడు వాడు అని, ఎవరి దేవుళ్ళు వాళ్ళకి అని అంటూ ఉన్నట్లుగా మనం వింటూ ఉన్నాము కదా. నిజంగా ఎవరికి వాళ్ళుగా ఉంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ప్రజలకి కూడా ఒక దేవుడు ఉన్నాడు కదా. ఆయన యెహోవా దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సకల సృష్టికర్త అయినటువంటి దేవుడు. అయితే ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు అంటే వారి మధ్యకు అన్యుల యొక్క దేవతల్ని, అన్యుల యొక్క దేవుల్ని తీసి తెచ్చి పెట్టుకున్నారు.
వాటికి ఆరాధనలు చేస్తూ ఉన్నారు పిల్లల. ఈ మధ్య చాలా రసాబస అవుతున్నటువంటి వైరల్ అయిన వీడియో ఏంటి అంటే, మా హిందూ దేవాలయాల్లో ఈ యేసు ప్రభు ఫోటో ఎందుకు పెట్టారు, అలాగుననే క్రైస్తవ దేవాలయాల్లోనికి హిందువుల్ని ఎందుకు రానిస్తున్నారు, అన్ని మతాలు ఒకటి కాదు, అందరి దేవుళ్ళు ఒకటి కాదు, ఎవరి దేవుణ్ణి వారే కొలుచుకోండి అని అంటూ ఉన్నారు పిల్లలు. అలాగునైతే ఇజ్రాయెల్ ప్రజలు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఉండాలి కదా. ఆ ఇజ్రాయెల్ ప్రజలు మొదటి నుంచి దేవుణ్ణి ఎరిగినటువంటి వారైనప్పటికీ మనమైతే, మన పితరులైతే అన్య సంబంధమైనటువంటి ఆ యొక్క దేవతలను దేవుళ్ళని విడిచిపెట్టి యేసే నా రక్షకుడు, యేసే నా విమోచకుడు అని మనం విశ్వసించి వచ్చాం. మనం విశ్వసించి వచ్చాం గనుక మన దేవుణ్ణే దేవుడిగా మనం కొలవాలి. అయితే ప్రియులరా, ఇతర దేవుళ్ళను, ఇతర దేవతలను వారు తీసుకొని తెచ్చి రాజ్యంలో పెట్టినప్పుడు యెహోషాపాతు రాజు కాగానే ఏం చేశాడు అంటే ప్రియులరా, ఆ దేవతా స్తంభములను నిలిపిన ఇజ్రాయేలీలను దండిస్తూ ఏ దేవతా స్తంభములు ఆ ఇజ్రాయేల్ యొక్క మధ్య ఉన్నవో వాటిని ఏం చేశాడంట, తొలగించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పాపమును నీ హృదయంలోంచి తొలగిస్తే దేవుడు నీ యందు మంచి ప్రవర్తన కనబడుతుంది అంటాడు. మంచి విశ్వాసము నీ యందు దేవుడు కనుకొనగలిగితే ఆయన అంటాడు, విశ్వాసముతో కూడిన మంచి క్రియలు నీ యందు కనబడుతున్నవి అంటాడు. అలా కాకుండా ఈ రోజులు పూర్తిగా క్రైస్తవుల్లాగన్నా లేరు, పూర్తిగా అన్యుల్లాగన్నా లేరు. కొంత అన్య ప్రవర్తన, కొంత క్రైస్తవ ప్రవర్తన. దేవుడు యెహోషాపాతులో నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి అనడానికి గల కారణం ఏమిటి అంటే, నువ్వేం చేసావు, దేవతా స్తంభములను నువ్వేం చేసావు అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఆ వచనం చదివితే దేవతా స్తంభములను తీసివేసి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే హృదయంలోంచి పాపాన్ని తీసుకుంటారో, ఎవరైతే హృదయంలోంచి విగ్రహారాధనని తొలగిస్తారో, ఎవరైతే హృదయంలోంచి చెడుతనాన్ని తీసివేసుకుంటారో వారిలో నిజముగా దేవుడు మంచి క్రియలను కనుగొంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది లేదు అని అంటే గనుక ఏం కనబడుతుంది చెప్పండి, చెడుతనమే కనబడుతుంది. అది దేవుని దృష్టికి ఎంత మాత్రం కూడా మంచిది కానే కాదు. నోవాహు కాలంలో ప్రజల యొక్క చెడుతనాన్ని దేవుడు చూసినప్పుడు భూమి మీద వీరు ఉండకుండా వీరిని తుడిచి వేద్దాము అని దేవుడు అనుకున్నాడట. కనుక పాపము చేయవారిని అందరినీ కూడా పాతాళము లాగివేసినట్లుగా ప్రియులరా, పాపము చేయవారు దేవుని ఎదుట వారు నిలవలేరు, వారు దేవుని దగ్గర ఉండలేరు. దేవుడు మనల్ని దీవించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మన యందు మంచి క్రియలు కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ విధంగా బయలు యొక్క దేవతా స్తంభములన్నిటినీ కూడా ఆయన తీసివేశాడట. మన హృదయంలోంచి మనుషులు దేవతల్లాగా ఉండకూడదు, మనుషులు దేవుళ్ళలాగా ఉండకూడదు, ధనము దేవుళ్ళలాగా ఉండకూడదు, దేవతలాగా ఉండకూడదు. ఇహలోకపు వ్యామోహాలు, ఇహలోకపు శరీర క్రియలు మనకు ఒక దేవుళ్ళలాగా కనిపించకూడదు. వాటిని మనము ఏమండి ఆరాధించకూడదు, వాటిని మనము సేవించకూడదు, వాటికి మనము లొంగిపోకూడదు. మన ప్రభువునే మనము ఆరాధన చేయాలి, మన ప్రభువునే మనము స్తుతించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం ప్రియులరా. కనుక ఈ సీదోనీయులు లేకపోతే ఇంకా కనాను ప్రజల గురించి, మరి వారు పూజించేటువంటి ఆ పూజ విధానం గురించి రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనంలో చూడగలం. అలాగే మోయాబీలు మరియు ఎక్కోనీయులు అనబడినటువంటి వారి గురించి రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో కూడా
మనం చూడగలం ప్రియులరా. అయితే బైబిలు మరి ఈ యొక్క విగ్రహారాధన గురించి ప్రస్తావించినటువంటి విషయాలు ఎక్కడ కనబడుతున్నాయంటే, న్యాయాధిపతుల గ్రంథంలో, రాజుల గ్రంథంలో కూడా ఇజ్రాయేలీలు బయలకు పూజించి దేవుని యొక్క ఆగ్రహానికి గురి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఏలియా కాలంలో కూడా ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారట, బయలుకు ఆరాధన చేస్తూ ఉన్నారట. అటువంటి పరిస్థితుల్లో ప్రియులైన ఏలియాకి చాలా కోపం వచ్చింది, ఏలియాకి చాలా రోషం వచ్చింది ప్రియులైన. ఏలియా దేవుని యొక్క మాట పలికాడు ఏంటి అంటే, నేను చెప్తున్నాను 3 సంవత్సరములు వర్షము కురవదు అని ఆ యొక్క ఇజ్రాయిల్ ప్రజల మధ్య చెప్తూ వచ్చాడు. అప్పటికి ఆహాబు రాజుగా ఉంటా వచ్చాడు ప్రియులరా. రాజుగా ఉంటూ ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఎప్పుడైతే ఏలియా ఈ యొక్క మాటలు సెలవిచ్చాడో 3.5 సంవత్సరాలు ఏం చేయలేదట, వర్షము కురవలేదట ప్రియులరా. 3 సంవత్సరాలు వర్షం కురవలేదు ప్రియులరా. అప్పుడు దేశంలో చాలా కరువు వచ్చింది, చాలా కరువు వచ్చింది ప్రియులరా. అప్పుడు ఏలియా రోషము కలిగినటువంటి వాడై, రండి మీ బయలు దేవత నిజమైన దేవతో లేకపోతే నిజమైన దేవుడో, నేను సేవించుచున్నటువంటి యెహోవా నిజమైన దేవుడో కాదో నేను నిరూపిస్తానని చెప్పి ఏం చేశాడు అంటే బలిపీఠాలని కట్టమని చెప్పాడు. వారు ఒక బలిపీఠమును కట్టారు, అలాగునని ఎద్దులను వధించారు, ఆ దహన బలిపీఠం మీద పడుకోబెట్టారు. వారు ఎంతగా బయలును పిలిచినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి అక్కడ దృశ్యం కనబడలేదు, ఆ దేవత ప్రత్యక్షం కాలేదు, ఆ దేవుడు ప్రత్యక్షం కాలేదు. అయితే ప్రియులరా, ఏలియా యెహోవా నామమున ప్రార్థన చేయగా అగ్ని ఆకాశము నుంచి దిగి వచ్చి ఏలియా కట్టిన బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క ఎద్దు మాంసమునంతటిని కూడా దహించి వేసింది ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బైబిల్ గ్రంథములో ఎప్పుడు కూడా విగ్రహారాధన అనేటువంటిది దేవునికి ఇష్టం కాదు. దేవుడు అంటూ వచ్చాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, దేని రూపమునైనను నీవు చేసుకొనకూడదు, దేనికి నీవు సాగిల పడకూడదు. మరి ఎందుకండి దేవుని స్థానంలో మనుషులను పెడుతున్నారు, దేవుని స్థానంలో ధనాన్ని పెడుతున్నారు, దేవుని స్థానంలో బంగారాన్ని పెడుతున్నారు. వాటినే స్మరించుకుంటూ, వాటినే ఏమండి ఎప్పుడు కూడా తలపోయిచు, వాటినే ఆశిస్తూ జనులు జీవిస్తూ ఉన్నారు పిల్లలు. కానీ క్రైస్తవుడు ఈ లోక సంబంధమైనటువంటి ఆచారములన్నిటినీ కూడా ఏం చేయాలి చెప్పండి, ప్రక్కన పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి క్రియలు క్రైస్తవుల్లో కనబడడానికి వీల్లేదు, దైవిక సంబంధమైనటువంటి క్రియలే కనబడాలి. అవి ఏం క్రియలు చెప్పండి, మంచితనం, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, పాటలు పాడుకోవడం, ఉపవాసం ఉండడం, ఏమండి ఇంకా దేవుని యొక్క వాక్యాలు వినడం, ఇదే ఉండాలి తప్ప లోకరీత్యా ఏ మనుషుడు కూడా హృదయంలో ఒక దేవతలాగా దేవుళ్ళలాగా ఉండడానికి వీలు లేదు. ఒక పురుషుని యొక్క హృదయంలో స్త్రీ కానీ, ఒక స్త్రీ యొక్క హృదయంలో పురుషుడు కానీ ఉంటే దేవుడు అక్కడ ఉండడు. లోకమును లోకంలో ఉన్న వాటినైనను ఎవడైనను ప్రేమించిన ఎడల దేవుని యొక్క ప్రేమ వానిలో ఉండనే ఉండదు. దేవుని స్థానాన్ని మనుషులకు ఇస్తారా? దేవుని స్థానాన్ని ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలకు ఇస్తారా? యెహోషాపాతు తన దేశంలో ఉండేటువంటి బయలు యొక్క దేవతా స్తంభములన్నిటినీ కూడా తీసివేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాటిని తీసివేస్తేనే ఆ స్థానంలో మనం ఏం చేయగలమండి, మంచి పనులు చేయగలం ప్రియులారా. ఇంకా యెహోషాపాతు గురించి మనం తెలుసుకోవాలి అంటే దినవృత్తాంతంలో 2వ గ్రంథం, ఇందాక మనం చదివాం కదా, 17వ అధ్యాయం 3వ వచనంలో చదువుదాం ప్రియులారా. 3వ వచనం, 4, 5, 6 వచనాలు చదువుదాం ఒకసారి. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు
ఇజ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. దీంట్లో చాలా ఒక ప్రత్యేకమైనటువంటి ఆ ప్రవర్తన విధానం మనకి యెహోషాపాతులోంచి కనబడుతూ ఉంది ప్రియులారా. చూడండి, యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుస్తూ వచ్చాడట. దావీదు ప్రారంభ దినాల్లో ఎలా ఉండేవాడు చెప్పండి? అందుకనే బైబిల్ చాలా స్పష్టంగా రాసింది. దావీదు తర్వాత కాలంలో చెడిపోయాడు కానీ ప్రారంభ దినాలలో ఎంత విశ్వాసమో, ఎంత నిరీక్షణో, ఎంత బలమో, దేవుని కొరకు ఎంత పౌరుషమో, అలాగున యెహోషాపాతు కూడా దావీదులాగా నడుచుకున్నాడట. ఈ రోజుల్లో నేను అంటాను, తల్లిదండ్రులు మంచివారైతే వారి ప్రవర్తన విధానం పిల్లల్లో కనబడట్లేదు. పిల్లలు మంచివారిగా ఉంటే ఆ మంచితనం తల్లిదండ్రుల యొక్క జీవితాల్లో కనబడట్లేదు. అందుచేత పిల్లలు తల్లిదండ్రులకు బుద్ధి చెప్పవలసి వస్తుంది, తల్లిదండ్రులు పిల్లలకు బుద్ధి చెప్పవలసి వస్తూ ఉంది. చూసారా? కన్న బిడ్డలకేనట అమ్మ యొక్క వస్త్రధారణ నచ్చట్లేదట. మమ్మీ, నువ్వు ఇలాగైతే మేము సొసైటీలోకి రాలేకపోతున్నాం అని అంటున్నారట. డాడీ, ఇట్లా అయితే మేము సొసైటీలో తిరగలేకపోతున్నాం, నువ్వేంటి తాగేసి అక్కడ ఇక్కడ పడిపోతున్నావు, నీ గురించి చాలా బ్యాడ్ నేమ్ ఉంది అని అంటూ ఉన్నారట. కనుక ప్రియులారా, మన పితరులు ఎవరైతే భక్తిలో నడుచుకున్నారో, విశ్వాసములో నడుచుకున్నారో, అటువంటి విశ్వాసములో, భక్తిలో మనము కూడా నడుచుకోవాలి ప్రియులారా. అందుచేత యెహోషాపాతు ఏం చేశాడు చెప్పండి? తన తండ్రి అయిన దావీదు పూర్వదినములలో ప్రవర్తించిన విధంగా ప్రవర్తించాడంట. హల్లెలూయా. దావీదు పూర్వదినములలో ఎన్నడూ విగ్రహారాధన చేయలేదు, యెహోషాపాతు కూడా చేయలేదు ప్రియులారా. ఇక 5వ వచనానికి వద్దాం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. హల్లెలూయా. కాబట్టి యెహోవా అతని యొక్క రాజ్యమును స్థిరపరిచాడట. ఈరోజు స్థిరత్వం లేదు, భక్తిలో స్థిరత్వం లేదు, జీవితంలో స్థిరత్వం లేదు. చంచలులై గాలి గట్టిగా వీచినప్పుడు రెల్లు అటు ఇటు ఊగినట్టు ఏమండి ఊగిసలాడుతూ ఉన్నారు ప్రియులరా క్రైస్తవులు కూడా నేటి దినాలలో. అతని రాజ్యాన్ని స్థిరపరిచాడట. నిజమే, మనం స్థిరపరచబడలేకపోతున్నాం, భక్తిలో స్థిరపరచబడలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే, కొంత దేవుని భయం ఉంది కానీ లోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ లోక వాంఛలు ఎంతగా వేధిస్తున్నాయి, ఎంతగా బాధిస్తున్నాయి, ఎంతగా లోబడిపోతున్నారో, ఎంతగా లొంగిపోతూ ఉన్నారో. ఒకవేళ లొంగకపోతే జీవితం లేదేమో, అలాగున్న జీవించకపోతే జీవితం లేదేమో అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రియులారా. దేవుడట యెహోషాపాతు రాజ్యాన్ని స్థిరపరిచాడట. అంతేకాకుండా అతనికి ఐశ్వర్యమును ఘనతను మెండుగా కలిగెను. హల్లెలూయా. దేవుని యందు స్థిరంగా ఉన్నటువంటి వారిని దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. స్థిరంగా ఉండకపోతే, నేను చాలా మార్లు ఈ మాట చెప్తా ఉంటుంటాను. ఒక మొక్కని మనం ఉదాహరణగా తీసుకుని, ఈరోజు ఇక్కడ ఉన్న మొక్కని కొంచెం ఎదగనిచ్చిన తర్వాత దాన్ని తీసి మళ్ళా బయట వేస్తే ఆ వేసిన చోట దాని యొక్క పరిస్థితి ఏంటి అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? అక్కడ మళ్ళా భూమికి అలవాటు పడాలి, ఆ వేరు దండానికి అలవాటు పడాలి, అక్కడ మళ్ళా ఎదగడానికి కొంచెం టైం పడేస్తూ ఉంటుంది. అది కాదని ఇంకో చోట వేస్తూ ఉంటుంటే ఆ మొక్క ఎదిగేది ఎప్పుడు? అలాగున మరలా మనము లోకంలోకి వెళ్ళిపోయి విశ్వాసంలోకి వచ్చి, విశ్వాసంలోంచి లోకంలోకి వెళ్ళిపోయి, లోకంలోంచి విశ్వాసంలోకి వస్తే ఉంటుంటే మనం ఎదిగేది ఇంకెప్పుడు? మనం స్థిరపరచబడాలి అంటే దేవునిలో స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రియులారా మన జీవితంలో ఎరుగుదాం, అనుభవపూర్వకంగా ఎరుగుదాం. దేవునిలో స్థిరంగా ఉంటే దేవుడు ఐశ్వర్యమును గొప్ప ఘనతను ఇస్తాడట.
వారికి దేవుడు అంతకంతకు కూడా అభివృద్ధిని కలుగజేస్తాడట. చూడండి 17వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాలో నుంచి తీసివేసెను. హల్లెలూయా, హల్లెలూయా. మనసు దృఢపరుచుకుంటే, ఏమండి, మనసు దృఢపరుచుకుంటే ఏం చేయలేము? ఏసేపు మనసు దృఢపరుచుకున్నాడు గనుక భక్తిలో విశ్వాసంలో ఏం చేశాడండి? భక్తిలో విశ్వాసంలో మనసును దృఢపరుచుకున్నాడు గనుక పోతిఫర్ యొక్క భార్యతో పాపం చేయలేకపోయాడు. ఎవరి మనసు దృఢంగా ఉన్నదో, ఎవరు మనసును దృఢపరచుకోలేరో అటువంటి వారు సంచలనులుగా ఉంటుంటారు. మనం ఒకనాటికి ఏం చేయాలి అంటే మనసును దృఢపరచుకోవాలి. జీవిస్తే దేవుని కొరకే, బ్రతికితే దేవుని కొరకే అన్నట్లుగా మన మనసు దృఢంగా ఉండాలి. ఏమంటే దృఢత్వం లేనటువంటిది ఏమైపోద్ది? గోడ దృఢంగా లేదనుకోండి, గట్టిగా గాలేస్తే ఏమవుతుంది? పడిపోతుంది. విశ్వాసం దృఢంగా లేదనుకోండి, లోకాశలు రాగానే ఏమైపోద్ది? లోకాశలో పడిపోద్ది. ఏమండి, దృఢంగా లేరు ఈ రోజుల్లో క్రైస్తవులు. దృఢత్వం అనేటువంటిది కనిపించట్లేదు ప్రియులారా. కనుక అతడు తన యొక్క మనసును ఏం చేశాడట చెప్పండి? దృఢపరుచుకున్నటువంటి వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాలోంచి తీసివేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బ్రతికితే ప్రభు కొరకే బ్రతుకుతాను అన్నట్లుగా ఏం చేశాడంటే, ఇంకా ఇలాంటివి నా దేశంలో ఉండడానికి వీల్లేదు, నా ముందు ఉండడానికి వీల్లేదు, నా జీవితంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ప్రభు కొరకే తన మనసును దృఢపరుచుకున్నాడు. నేను అడుగుతున్నాను, దృఢంగా ఉన్నారా మీరు? విశ్వాసంలో దృఢంగా ఉన్నారా? భక్తిలో దృఢంగా ఉన్నారా? భయములో దృఢంగా ఉన్నారా? మీరు దృఢంగా ఉంటే ఏమండి, రెండు తలంపుల మధ్య, రెండు ఆలోచనల మధ్య, రెండు క్రియల మధ్య మీరు ఉండరు. ఏదో ఒక దాంట్లో దృఢంగా మీరు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దృఢపరుచుకున్నటువంటి వాడు ఇక పాపము చేయలేడు ప్రియులారా. దృఢ నిశ్చయత ఏం చేసింది అంటే, ఏం చేసింది చెప్పండి? ఆ రూతుని యోదయ దేశపు బెత్లెహేము వచ్చేటట్లుగా చేసింది. ఒక్క నిర్ణయానికి, సంపూర్ణంగా ఒక నిర్ణయానికి వచ్చేసింది. లేదు, చావైనా బ్రతుకైనా నీ ప్రజలతోటి, నీ దేశంలోనే, నీ దేవుడే అని అనుకుంది. ఎన్నడూ కూడా ఇంకా మోయాబు వైపు చూడలేదు ప్రియులరా. దృఢ నిశ్చయత మనకి కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా నా గురించి నేను అనుభవిస్తున్నది సాక్ష్యంగా నేను చెప్పగలను ప్రియులరా. ఎన్నో ఒత్తిళ్ళు మధ్య, ఎన్నో శోధనల మధ్య, ఎంతగానో సాతాను శోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఎప్పుడైతే నవంబర్ 3వ తారీఖు నా జీవితంలో నాకు ఒక పునర్జన్మనిచ్చిందో, మునుపటి కంటే ఎక్కువగా ప్రభు కొరకు దృఢ విశ్వాసము కలిగి జీవిస్తున్నాను. హల్లెలూయా. దృఢమైనటువంటి భక్తిని కలిగి జీవిస్తున్నాను. దృఢమైనటువంటి భయమును కలిగి జీవిస్తున్నాను ప్రియులారా. నేను మనిషినే, నాకు ఎన్నో ఆలోచనలు, సాతాను ఎంతగానో ఒత్తిడిని కలుగు చేస్తూ ఉంటుంటుంది. కానీ ఒక దృఢ నిశ్చయత ప్రభువులో మనల్ని స్థిరంగా ఉంచుతుంది. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని తీసివేసుకునేలాగా చేస్తుంది. హల్లెలూయా. ఆ యోధా రాజ్యములో ఉన్నటువంటి బయలు దేవతా స్తంభముల స్థానంలో నేను అంటాను, నీ హృదయంలో ఏముంది ఒకసారి ఆలోచించి. దేవునికి ఇష్టంగా ఏది ఉంది ఒకసారి ఆలోచించి. నువ్వు విగ్రహారాధన చేయకపోవచ్చు, ద్వేషం ఉందా? నీలో ద్వేషం ఉండకపోవచ్చు, పగ ఉందా? నీలో పగ ఉండకపోవచ్చు, మనుషులు ఉన్నారా? మనుషులు ఉండకపోవచ్చు, ధనం ఉందా? లేకపోతే నేను అనేటువంటి ఇగో ఉందా నీలో? ఏమంటే ఆ యొక్క ప్రైడ్నెస్ ఉందా నీలో? దాన్ని నువ్వు తీసివేసుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు, చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రభు మనతో చెప్పేటువంటి మాట ఏంటంటే, యెహోషాపాతు తీసివేశాడు, నువ్వు కూడా తీసివేస్తే నీ యందు నాకు మంచి క్రియలు కనబడుతున్నవి అంటాడు దేవుడు. హల్లెలూయా,
హల్లెలూయా. అసలు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు ప్రియులారా? చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తునందు మనం ఏం చేయబడ్డామట? సృజించబడ్డామట. నువ్వెవరు పుట్టావు? ఎవరికి పుట్టావంటే మీరు అందరూ అంటారు, నేను మా అమ్మకి పుట్టాను అని చెప్తా ఉంటాను. ఎవరిలో పుట్టావంటే ఏం చెప్తారు? నేను యేసుక్రీస్తులో పుట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తులో మనం ఎందుకు పుట్టాము అంటే, చూడండి, మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి, మంచి పనులు చేయడానికి దేవుడు సిద్ధపరిచిన వాటిలో మనం నడుచుకోవడానికి దేవుని యొక్క సృష్టి అయి ఉన్నామంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితము ప్రారంభం పాపపు దశ, కానీ క్రీస్తునందు నూతన సృష్టి, మనలో పరిశుద్ధత. ప్రియులారా, మనం యేసుక్రీస్తులో ఎందుకు సృజించబడ్డామట? నిన్నెందుకు సంఘంలో చేర్చుకున్నాడు? నిన్నెందుకు దేవుని బిడ్డగా చేసుకున్నాడు? నీకెందుకు దేవుడు పరిచయం అయ్యాడు? ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? ఎందుకు ప్రభు బల తీసుకుంటున్నావు? ఎందుకు వాక్యం వింటున్నావు? ఎందుకు పాడుతున్నావు? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే, దేవుని యొక్క సత్క్రియలు చేయడానికి, దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి. మంచి పనులు చేస్తున్నామా? చెడ్డ పనులు చేస్తున్నామా? దేవునికి మన యందు మంచి పనులు కనబడుతున్నాయా? చెడ్డ పనులు కనబడుతున్నాయా? ఏమండి, క్రైస్తవులు నేటి దినాల్లో కొంతమంది దొంగలుగా మారిపోయారు, అబద్ధికులుగా మారిపోయారు, వ్యభిచారులుగా మారిపోయారు, లోక స్నేహం చేస్తున్నారు, ఆడంగితనం, స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు, లోకంలో ఉన్నదంతా కూడా క్రైస్తవులలో కొంతమందిలో కనబడతా ఉంది. ఇంక తేడా ఏముందండి? ఇంక తేడా ఏముంది? ఇదివరకు చెడ్డ పనులు చేసేవాళ్ళం, కుటుంబాల్లో జగడాలు పెట్టేసేవాళ్ళం, అన్నదమ్ముల మధ్య తగాదాలు పెట్టేసేవాళ్ళం, ఎవరితో దొంగిలించేవాళ్ళం, ఎవరికో హాని కలిగించేవాళ్ళం. కానీ క్రీస్తు యేసునందు మనం ఎందుకు సృజించబడ్డాము అంటే, సత్క్రియలు చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సత్క్రియే యెహోషాపాతు చేశాడు. యెహోషాపాతు చేసినటువంటి పని ఏంటి అంటే, తన దేశంలోంచి, తన రాజ్యంలోంచి బయలు దేవతా స్తంభములను తీసివేశాడు. ఈరోజు కూడా నీవు నీ హృదయంలోంచి వీటిని తీసివేస్తే దేవుడు నీకేం చేస్తాడట? గొప్ప ఐశ్వర్యమును ఘనతను ఇస్తాడట. నువ్వెందుకు అభివృద్ధి పొందలేకపోతున్నావు? ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు? నీ కార్యాలు అట్లానే ఎందుకు ఉండిపోయాయి? చెప్పండి. జరగవలసినవి ఎన్నో ఉంటుంటే ఎందుకు జరగట్లేదు అని మనం ఆలోచన చేస్తే, ప్రియులరా, మనలో తీసివేసుకోలేనివి ఏవైనా ఉన్నాయేమో. ఏమండి, కొన్ని విత్తనములు ముండ్ల పొదల్లో పడ్డాయట, కానీ ముండ్ల పొదలు వాటితో సమానంగా ఎదిగిన విత్తనాలను ఏం చేసేయట? అణిచేసేయట. ఈ లోకపు ఐహిక విచారములు ఒకవేళ మనలను అణిచివేస్తూ ఉన్నాయేమో. ఒకసారి చూద్దామా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? విశ్వాసం ఉంటే సరిపోదట. ఏం కావాలట? క్రియలు కూడా కావాలట. విశ్వాసం అంటే నమ్మకం. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. నువ్వు నమ్మేదేముంది? నేను నమ్మేదేముంది? నమ్మకం అందరికీ ఉంది, కానీ క్రియలు ఉండాలి కదా. క్రియలు ఉండాలి. క్రియలు కనబడవు. మాటలో కనబడదు, ప్రవర్తనలో కనబడదు, ఏమండి, చేష్టల్లో కనబడదు. ఏదైనా కొంచెం ఇబ్బంది అంటే ఏమండి,
ఆ పతి చెప్పించుకోవడానికి, లేకపోతే సాయిబు దగ్గరికి ఏదో తోడు కట్టించుకోవడానికి, మంత్రాలు వేయించుకోవడానికి, దిష్టిలు, దిగదొడుపులు, ఎదురు రావడాలు, ఏమండి ఇవన్నీ కూడా మంచి క్రియలా? విశ్వాసం ఉంటే క్రియలు ఉండాలి. విశ్వాసం ఉన్నటువంటి వాడైతే నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నేను ఎవరి దగ్గరికి వెళ్తాను అని అటువంటి వారు ఎక్కడికి వెళ్ళరు. దేవుని మీదే విశ్వాసం ఉంచుతారు పిల్లలు. వైద్యం వేరు, అలాగుననే ఈ యొక్క ఏంటి చెప్పండి, మంత్రాలు తంత్రాలు ఇవన్నీ కూడా వేరు. వైద్యం చేయించుకోమన్నాడు దేవుడు, కానీ దేవుడు స్వస్థపరచలేనటువంటి వాడైనట్టు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, మంత్రాల దగ్గరికి తంత్రాల దగ్గరికి వెళ్ళకూడదు పిల్లలు. 2వ అధ్యాయం 20 వచనం చదువుదాం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? హల్లెలూయా. క్రియలు లేనటువంటి విశ్వాసం నిష్ఫలం. క్రియలు లేనటువంటి విశ్వాసం నిష్ఫలం. ఏమండి, మనకి విశ్వాసము ఉండాలి, క్రియలు కూడా ఉండాలి. క్రియలు ఏం చేస్తాయి చెప్పండి? పరిచర్య చేయిస్తాయి. క్రియలు ఏం చేస్తాయి చెప్పండి? ఇంకా దేవునికి ఇచ్చేటట్లు చేస్తాయి. క్రియలు ఏం చేస్తాయి చెప్పండి? దేవుని యొక్క పనిలో వారి యొక్క చేయి కూడా కలుపుతారు ప్రియులారా. క్రియలు లేనటువంటి విశ్వాసం మృతము. హల్లెలూయా, హల్లెలూయా. ఏం లేవట క్రియల్లో? క్రైస్తవులే కానీ క్రియలు లేవు. క్రియలు అంటే ఏంటి చెప్పండి? అది కూడా ఒక క్రియ. ఏంటి? ఆదివారం స్నేహితులు వచ్చారు కానీ నేను రానన్నాను, నేను చర్చికి వెళ్ళిపోవాలన్నాను. ఆదివారం బంధువులు వచ్చారు కానీ నాకు ఉండడానికి వీలు అవదన్నాను, నేను ఏమండి చర్చికి వెళ్ళిపోయాను. ఆదివారం యజమాని డ్యూటీకి రమ్మన్నాడు కానీ నేను రానన్నాను, చర్చికి వెళ్ళిపోమన్నాను, నేను తెగించి దేవుని మందిరానికి వచ్చాను. అది క్రియలే. కష్టంలో ఉన్నాను, నష్టంలో ఉన్నాను, అయినా నా దశమ భాగాన్ని దేవునికి ఇచ్చాను. అది కూడా క్రియలే. ఒకరోజు ఏసన్న గారు వెళ్ళేటప్పటికి ఆ కుటుంబం పస్తుతో ఉన్నారట. పస్తుతో ఉంటే ఏసన్న గారు వెళ్ళగానే ఏసన్న గారికి కొంచెం వంట చేసి పెట్టారట. అమ్మ పస్తుతో ఉన్నామన్నారు, మరి నాకు వంట చేసి పెట్టినటువంటి బియ్యం మీకు ఉన్నాయి కదా, అవి మీరు వండుకుని తినొచ్చు కదా, నాకు పెట్టడానికి ఉన్నాయి కానీ మీరే ఏసన్న గారికి వంట చేసి పెడితే, అమ్మ ఈ బియ్యం మీరే వండుకుని తినొచ్చు కదా, ఇప్పుడు దాకా పస్తు ఎందుకున్నారు అంటే, అయ్యా వాళ్ళు చెప్పినటువంటిది ఏంటి తెలుసా? మా ఇంట్లో బియ్యం ఉన్నాయి కానీ ఆ దశమ భాగం బియ్యం, ఆ దశమ భాగం బియ్యం మేము తినకూడదు అని చెప్పి మేము పస్తున్నాము, మీరు వచ్చారు కాబట్టి మీకు వండి పెట్టామయ్యా అని అన్నాడు. ఎంత విశ్వాసం అండి వాళ్ళది! ఎంత విశ్వాసం అండి వాళ్ళది! మన డబ్బులు వాడేసుకుంటాం, దేవునికి ఇచ్చే డబ్బులు కూడా వాడేసుకుంటాం మనం. వాటితో జల్సాలు, వాటితో పిక్నిక్లు, వాటితో పార్టీలు, వాటితో ఫ్రెండ్స్. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞప్తికి తెస్తూ ఉన్నటప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంటుంది, ఎలాంటి ఉగ్రత రాబోతుందో. విశిక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ప్రవర్తించేటువంటి వారి మీదకి ఎలాంటి ఉగ్రత రాబోతూ ఉందో. అది దేవుడిచ్చిందా? దేవుని యొక్క కృప వలన నువ్వు దాన్ని అనుభవిస్తూ ఉన్నావా? దాన్నేమో సొంతంగా మనము వాటికి వాడుకుంటా ఉంటుంటాము. దేవునికి ఇవ్వాల్సినటువంటిది దేవునికి ఇచ్చి మిగతాది మనం ఎట్లా వాడుకున్నా ఇబ్బంది లేదు. హల్లెలూయా. అంతేగాని దేవునికి ఇచ్చేది వాడుకోకూడదు. కనుక క్రియలు కావాలి. ఏ విషయంలోనూ? విశ్వాసము విషయంలో క్రియలు కావాలి. 2వ అధ్యాయం 26 వచనం చదవండి. 2వ అధ్యాయం 26 వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. చూసారా, ప్రాణం లేనటువంటి దేహం ఎట్లా ఉంటుందో అలాగే క్రియలు లేనటువంటి విశ్వాసం కూడా ఉంటుంది. విశ్వాసం ఉంటే క్రియలు ఉండాలి. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వాడు చేత అయినందు చేత అతడు చేసిన క్రియల మూలంగా దేవుడు అతనితో అంటున్నటువంటి మాట ఏంటి అంటే, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. ఎంత గొప్ప సాక్ష్యం అండి యెహోషాపాతుది. హల్లెలూయా. నీ యందు మంచి క్రియలు నాకు కనబడుచు ఉన్నవి. ఎప్పుడన్నాడు తెలుసా? యెహోషాపాతు ప్రారంభ దినాల్లో చాలా బాగున్నాడు.
ఆ తర్వాత దేవునికి విరోధమైనటువంటి వారితో చేయగలిపి చేయగలిపాడు. అటువంటి పరిస్థితుల్లో దేవునికి కోపం వచ్చింది. అప్పుడు యెహోషాపాతును దేవుడు దండించాలి అని అనుకున్నాడు. కానీ యెహోషాపాతులో కనబడిన కొన్ని మంచి క్రియలు ఏం చేశాయి అంటే యెహోషాపాతుని కాపాడాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడో చోట కొంచెం కాలు జారుతూ ఉంటుంటాం కానీ దేవుడు అనుకుంటాడట, మనిషి కదా, మానవుడు కదా, ఎక్కడో చిన్న తప్పిదం చేశాడులే, కానీ ఇంతవరకు చాలా మంచిగా జీవించాడు కదా అని చెప్పి ఆ మంచి క్రియలను జ్ఞాపకం చేసుకొని ఈ ఒక్క చిన్న తప్పిదాన్ని దేవుడు క్షమిస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటుంటారు కదా, ఏమండి, ఏ దాన ధర్మాలు నిన్ను కాపాడే, ఎప్పుడు చేసుకున్న పుణ్యమో నిన్ను కాపాడింది అని ఉంటుంటారు కదా. మన విశ్వాసం ద్వారా అయినటువంటి క్రియల చేత జీవించినటువంటి వారమైతే అవి ఏదో ఒక సమయంలో మనల్ని కాపాడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. పేదలకు సహాయం చేసినటువంటి వాడు కూడా రోగాన్ని అనుభవించవలసి వస్తుందట. కానీ రోగశయ్య మీద యెహోవా అతన్ని కాపాడుతాడట. ఎందుకో తెలుసా? నీవు అనేక మంది నీలాంటి రోగస్థితిలో ఉన్నటువంటి వారికి నువ్వు సహాయం చేసావు గనుక ఇప్పుడు నీ రోగస్థితిలో కూడా నేను నీకు సహాయం చేస్తాను అని అంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రియల ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాం. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే దేవుని యొక్క తీర్పులోనికి వస్తాయి ప్రియులరా. యెహోషాపాతు యందు దేవునికి మంచి క్రియలు కనబడ్డాయట. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, ఏమండి, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. హల్లెలూయా. ఏమండి, దేవుడు ఏమేమి ఎరిగినంట? నీ క్రియలను నేను ఎరుగుదును. హల్లెలూయా. మన పనులన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. సెల్లో ఏం చూస్తున్నావు, ఏం ఆలోచన చేస్తున్నావు? ఏమండి, యవనస్తులు నేటి దినాల్లో ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు? ఏమండి, మనం బయటకు వెళ్ళినప్పుడు ఎవరితో ఎట్లా ఉంటున్నామో అవన్నీ కూడా నేను ఎరుగుదును. ఏమండి, ఇంకా దేవుడు ఏమన్నాడు తెలుసా? మొదటి కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనవి. హల్లెలూయా. మనిషి ఎదుగు కొలది క్రియలు ఎక్కువ అవ్వాలి, విశ్వాసంలో బలపడే కొలది క్రియలు ఎక్కువ అవ్వాలి, వాక్యం వినే కొలది క్రియలు ఎక్కువ అవ్వాలి. అదేంటో ఏమండి, ఎదిగే కొలది దిగజారిపోతుంటారు కొంతమంది, సీనియారిటీ పెరిగే కొలది భక్తిలో దిగజారిపోతుంటారు కొంతమంది. మొదటి కంటే కడపటి స్థితి మరి హీనమైపోతూ ఉంటుంటారు. కానీ మొదటి కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనవి. హల్లెలూయా. అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఇంకా 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 మంచి పనులు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు వీళ్ళు. అంతేగాని ఒకటి చేసాంలే అని 10 సంవత్సరాలకి సంతృప్తి పడిపోవడం కాదు. ఏమండి, మనం ఎట్లా ఉంటుంటామంటే ఒకసారి ఎవరికైనా ఒక పెన్ను లేకపోతే ఒక పెన్సిల్ ఏదైనా ఉపయోగపడేది గిఫ్ట్ ఇచ్చి 10 సార్లు దాని గురించి, లేకపోతే మన దగ్గర ఎప్పుడో కీప్యాడ్ ఫోన్ ఉన్నదనుకోండి, అది ఎవరో ఒకరికి ఇంకా అది వాడట్లేదని ఇచ్చేసి 10 సార్లు, ఇచ్చిన ఫోన్ బాగా పనిచేస్తుందా, బాగా వాడుకుంటున్నావా, ఛార్జింగ్ నిలబడుతుందా? ఏమండి, కనబడినప్పుడల్లా దాని గురించే మాట్లాడడమా? ఎప్పుడో ఇచ్చిన దాని గురించి మాట్లాడుతూ ఉంటుంటే ఇవ్వవలసిన దాని గురించి ఎప్పుడు ఆలోచన చేస్తావు నువ్వు? ఇచ్చిన దాంతో సంతృప్తి పడిపోయి ఇవ్వాల్సిన దాని గురించి ఇంకెప్పుడు ఆలోచన చేస్తావు నువ్వు? ఏమండి, నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు ఏమయ్యాయట? ఎక్కువయ్యా. మొదట ప్రేమించో అది చాలా అని అనుకున్నావు, అమ్మో చాలా చేస్తున్నాను అనుకుంటున్నావా? నాకు ఒకటి అనిపిస్తూ ఉంది, సంఘంలో ఒకటి కనబడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచేటువంటి విషయం ఏంటంటే, మన సంఘంలో ఉండేటువంటి క్రైస్తవులు
పాస్టర్ గారికి సహాయపడుతున్నాంలే, పాస్టర్ గారికి కానుకలు ఇచ్చేస్తున్నాంలే అన్న భక్తితో సంతృప్తి పడిపోతున్నట్లుగా కనబడుతుంది నాకు. మనం చేసేది చాలా ఎక్కువ అన్నట్టు కనబడుతుంది తప్ప, క్రియలతో కూడినటువంటి విశ్వాసం వారిలో నేను చూడలేకపోతున్నాను. అందులో నాకు ఎక్కువ లోపం కనిపించేటువంటిది ఏంటంటే, క్రమమైన భక్తి ఇంట్లో ఉందా? లోకంలో ఉందా? సంఘంలో ఉందా? క్రమమైన ఆరాధన ప్రతి దినం వారి హృదయంలో ఉందా? సంఘంలో ఉందా? ఏదో పండగ క్రైస్తవుల్లాగా ఈ రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే, దశమభాగం ఇస్తాం మనం ఎంత భక్తో, లేకపోతే కష్టంలో ఆదుకున్నాం మనది ఎంత భక్తో. నేను అంటాను, దేవుడు ఏ విధంగానైనా తన సేవకుని ఆదుకోగలడు, ఏ విధంగానైనా ఆయన ప్రేమించగలడు, పోషించగలడు. నేను అంటాను, సేవకునిగా నేను కోరుకునేది మీరు ఇచ్చేదానికన్నా చేసేదానికన్నా అధికంగా మీలో భక్తి చూడాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. క్రమమైన ఆరాధన చూడాలని ఆశపడుతున్నాను. వాటితో మీరు సంతృప్తి చెందకండి. అది నాకు కూడా ఇష్టం కాదు. నాకు ఇష్టమైనటువంటిది ఏంటి అంటే, వీటితో పాటు భక్తి కూడా కనబడాలి. హల్లెలూయా. వీటితో పాటు ఏం కనబడాలి? భక్తి కూడా కనబడాలి. ప్రేమించే విషయంలో బాగున్నారు, సహాయపడే విషయంలో బాగున్నారు, కానీ భక్తి విషయంలో బాగున్నారా? మీరు నేను అక్కడ సాటిస్ఫై అయిపోతే బాగుంటుందా? కాదు కదా. మనం అందరము కలిపి మనం ఏం చేయాలి అంటే, దేవునిలో బలపడవలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా. కనుక మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు ఎక్కువయ్యాయి. కడపటి క్రియలు ఎక్కువయ్యాయి. మొదటి కన్నా నువ్వు ఎక్కువ చేస్తున్నావు అని ప్రభు అన్నాడు ప్రియులారా. అది కావాలి కదా, అది కావాలి కదా. 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 26వ వచనం చదువుదాం ఒకసారి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. హల్లెలూయా. మన క్రియలు ఎంతవరకు చేయాలట? దేవుని కార్యాలు ఎంతవరకు చేయాలట? ఏమండి? అంతము వరకు చేయాలి. ఏ అంతం వరకు? లోకం అంతం ఎప్పుడో చూద్దాం కానీ మన అంతం వరకు చేయాలట. హల్లెలూయా. హల్లెలూయా. మనం చనిపోయే వరకు కూడా ఆ క్రియలు చేస్తూనే ఉండాలి. 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. హల్లెలూయా. ఇంతవరకు కనబడుతున్నాయి అన్న దేవుడు కనబడలేని కూడా చెప్పాడట. ఏం చెప్పాడు? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడడం లేదు, సంపూర్ణంగా లేవు, కొంత కొంత. ఎంత ప్రార్థన, ఎంత లోకం, ఎంత భక్తి, ఎంత స్నేహితులు, ఎంత సమర్పణ, ఎంత లోక వ్యామోహం సంపూర్ణంగా కనబడట్లేదు. నేను తలబాదుకునేది అదే. సంఘములో విశ్వాసము, భక్తి సంపూర్ణంగా కనబడట్లేదు. అదే నేను దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన. సంపూర్ణమైనటువంటి భక్తి. ఆదివారం ఒక రోజు వస్తే అయిపోద్దా? మిగతా రోజుల్లో మనకు భక్తి అవసరం లేదా? సంపూర్ణంగా కనబడట్లేదు. అందుచేత ఏవైతే ఇంకా 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 చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో వాటిని నువ్వేం చేయమన్నాడు? బ్రతికించు, బలపరచు. హల్లెలూయా. మనకి డెంగ్యూ ఫీవర్ వచ్చిందనుకోండి, బ్లడ్ సెల్స్ తాలూకా ఆ కౌంట్ డౌన్ అయిపోతూ ఉంటుంది. ఏమవుతూ ఉంటుంటుందండి? పుట్టేటువంటి రక్త కణాలు తక్కువను, నశించిపోయేటువంటివి ఎక్కువ అయిపోతూ ఉంటుంటాయి. అప్పుడు మనకి మరణాపాయం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని బ్రతికించడానికి ఏం చేస్తారు చెప్పండి? బొప్పాయి తినండి, లేకపోతే ఆకులు జ్యూస్ తాగండి, లేకపోతే ఈ మెడిసిన్ వాడండి. అప్పుడు చచ్చిపోయే రక్త కణాలన్నీ కూడా
మరలా చచ్చిపోకుండా అవి నిలబడతాయి, పుట్టబడతాయి అని చెప్తారు డాక్టర్లు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇంకా ఇంకా దిగజారిపోతావేమో, నువ్వు ఇంకా ఇంకా పతనం అయిపోతావేమో, ఇంకా ఇంకా వెనకబడిపోతావేమో, ఇంకా ఇంకా నువ్వు లోకంలో కలిసిపోతావేమో. కాబట్టి చచ్చిపోతున్నాయి అనుకున్నటువంటి వాటిని నువ్వు బలపరచు, చచ్చిపోతాయి అనుకున్నటువంటి వాటిని నువ్వు బ్రతికించు. హల్లెలూయా. ప్రార్థన జీవితం చచ్చిపోతుందా, దాన్ని బలపరచు. భక్తి చచ్చిపోతుందా, దాన్ని బలపరచు. విశ్వాసం చచ్చిపోతుందా, దాన్ని బ్రతికించు, దాన్ని బ్రతికించు. అప్పుడు నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. అప్పుడు దేవుని యందు నీ క్రియలు మరలా దేవునికి స్పష్టంగా కనబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేషోపాతుతో అన్నాడు, ఆ ఏమని అన్నాడు చెప్పండి? నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. దేవుడు నన్ను చూస్తే, మిమ్మల్ని చూస్తే మంచి క్రియలు కనబడాలి. హల్లెలూయా. మంచి మాట కనబడాలి, మంచి ప్రవర్తన కనబడాలి, మంచి ఏమండి పరిచర్య కనబడాలి ప్రియులరా. మంచి పరిచర్య కనబడాలి ఏమండి. కనుక ప్రియులరా, కొంతమందిలో అది లేదు. భక్తి అంటే ఏదో నామకాహ అయిపోయింది. చాలా వేదనకరంగా ఉంది, చాలా దుఃఖకరంగా ఉంది ప్రియుల. ఏమండి, అయ్యో మందిరానికి వెళ్ళకపోతున్నాం అనేటువంటి బాధ వారిలో ఉందో లేదో కూడా అసలు తెలియడం లేదు, కనబడడం లేదు. అంత దిగజారిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఈ లోక ఆశల్ని తీసేసుకుంటే తప్ప మన క్రియలు దేవుని యందు మంచివిగా కనబడవు ప్రియుల. కనుక దేవుడు మనం చూస్తున్నాడు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి అన్నాడు. హల్లెలూయా. కనుక యెహోషాపాతును దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బ్రతికించాడు, అతన్ని సంపన్నుగా చేశాడు, అతనికి గొప్ప విజయాలను దేవుడు తెచ్చిపెట్టాడు. యెహోషాపాతు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. ఏమండి, మంచి క్రియలు మన యందు కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి క్రియలు మన యందు కనబడాలి, మంచి క్రియలు మన యందు కనబడాలి. అంటే యెహోషాపాతులాగా ఈ లోకంలో ఉండేటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం తీసివేసుకోవాలి ప్రియులారా. అప్పుడు మాత్రమే యెహోషాపాతులాగా మనలో మంచి క్రియలు కనబడతాయి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.